హాయ్ ఫ్రెండ్స్, కిబో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారము. ఈ పోస్టర్‌లో ఏ విధంగా అయితుందో, ఈ స్క్రీన్ షాట్‌లో ఏ విధంగా అయితుందో, ఈ విధంగా ఇండివిడ్యువల్‌గా ఉన్నటువంటి అకౌంట్లందరికీ కూడా ఇలాంటి ప్రాబ్లమ్ వస్తుంది. సార్ నేను కేవైసీ కంప్లీట్ చేసుకున్నా. నేను క్యూ లైఫ్‌లోకి పంపించుకుందామంటే ఈ విధంగా ప్రాబ్లమ్ వస్తుంది. నేనేం చేయాలి? ఇలా ఎందుకొస్తుంది? అనేసి చాలామంది అడుగుతున్నారు. అయితే ఈ ఇండివిడ్యువల్‌గా ఉన్నటువంటి అకౌంట్లన్నిటికీ కూడా మెయిల్ అప్డేట్ చేసుకోండి. ఫస్ట్ మెయిల్‌కే ఓటీపీ వస్తుంది. మెయిల్‌కొచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే క్యూ లైఫ్‌లకు వెళ్ళిపోతుంది. ఓకేనా? ఈ విషయాన్ని గమనించండి. ఓకేనా? మీకు మొబైల్ నెంబర్‌కు ఓటీపీ రాదు. ఇండివిడ్యువల్ ఉన్నటువంటి అన్ని అకౌంట్లకు కూడా మెయిల్ అప్డేట్ చేసుకోండి. మెయిల్ అప్డేట్ చేసుకుంటే ఆ మెయిల్‌కే ఓటీపీ వస్తుంది. వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేస్తే వెళ్ళిపోతుంది. ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? ఈ ప్రాబ్లమ్ వచ్చిందంటే ఖచ్చితంగా మెయిల్ అప్డేట్ చేసుకుంటే మెయిల్‌కొచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే క్యూ లైఫ్‌లోకి వెళ్ళిపోతాయి. ఒక క్యూ లైఫ్ అకౌంట్‌లోకి ఒక కిబోలో ఉన్నటువంటి అకౌంట్‌లు మాత్రమే వెళ్తున్నాయి. ఈ విషయాన్ని కూడా గమనించండి. నేను క్యూ లైఫ్‌లోకి పంపించుకున్నాను. నేను ఒక 20 అకౌంట్‌లు మళ్ళీ మెర్జ్ చేసుకున్నా. ఆ కాయిన్స్ కూడా పంపించుకోవచ్చు. కానీ నా ఐడీ నుండి కాకుండా ఇంకా వేరే ఐడీ నుండి పంపించుకోవడానికి అవకాశం లేదు. ఓకేనా? ఈ విషయాన్ని కూడా గమనించండి. ఓకేనా? ఈ వచ్చినటువంటి ప్రాబ్లమ్‌కు మెయిల్ అప్డేట్ చేసుకుంటే మెయిల్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేస్తే క్యూ లైఫ్‌లోకి కాయిన్స్ వెళ్తాయి. విషయాన్ని గమనించగలరనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్‌ని ప్రోత్సహిస్తారనేసి కోరుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థాంక్ యూ సో మచ్.